నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను. హాయ్, నమస్తే అండి. మా ఊర్లో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక కథ చెప్తూ ఉంటాడు. వ్యభిచారి పతివ్రత అయితే ఆమెను ఎవ్వడూ చెడగొట్టలేడంట. మరి పతివ్రత వ్యభిచారి అయితే ఆమెను ఎవ్వరూ ఆపలేరంట. అదేవిధంగా ఈ మధ్యకాలంలో బోకుల మహేష్, క్షమించాలి, ఎందుకంటే మా వాడు ఒకడు ఉన్నాడులేండి బోకుల మహేష్ అని, అందువల్ల అదే పేరు వచ్చేస్తూ ఉంది. నేను మాట్లాడేది వాడి గురించి కాదులేండి, పోతిన మహేష్. అదేనండి, ఈ మధ్యకాలంలో మా జనసేన పార్టీ నుండి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరి ఈ మధ్య కొత్తగా దుకాణం తెరిచాడు ఆయన. అదే నోటి దుకాణం. ఏదో ఒక ఆశ చూపించేగా తీసుకుంది. ఈయన ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ వస్తుందేమో, మరి గెలుద్దామనుకున్నాడో లేక దాన్ని పణంగా పెట్టి కోట్లు సంపాదించుకుందాం అనుకున్నాడో ఏమో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయేసరికి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు. మంచి వాగ్దాటి అని ఆయన అనుకుంటూ ఉంటాడు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత అంతకుముందు పాపం చాలా బాగా మాట్లాడేవాడు, ఏ స్క్రిప్ట్ అవసరం లేకుండా. ఈరోజు సాక్షి టీవీలో లైవ్ కార్యక్రమం ఒకటి పెట్టారు. అందులో ఈయన విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ, జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన చాలా అద్భుతంగా మాట్లాడిన మాటే క్షమించాలి మీరు, ఎందుకంటే ఆయన వీడియో ఇందాక చూసిన తర్వాత నాకు కూడా అదే అలవాటైపోయింది. సరే, ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మనం కూడా విందాం. కాపు యువత మేము ఇదేన్నో ఆశలు పెట్టుకొని మీరేదో పెద్ద స్థాయికి వెళ్ళిపోతారని వాళ్ళందరూ పాపం కష్టపడి పనిచేసి మీ వెనకాల తిరుగుతుంటే వాళ్ళని అలా మోసం చేసి మభ్యపెట్టి మా పెద్దనాలని ఘోరంగా మోసం చేస్తూ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పని చేయించడం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు వాళ్ళని? చూసారా, పాపం పోతిన మహేష్ గారికి కాపుల మీద ఉన్నంత ప్రేమ పాపం ముద్రగడ గారికి కూడా లేదండోయ్. సరే, ఇంకా ఏం మాట్లాడాడో చూద్దాం. ఇంకొక ముఖ్యమైన విషయం, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తెలుసుగా నాదెండ్ల మనోహర్. పొద్దుగూకులు నాదెండ్ల మనోహర్పై పడి ఏడవడమే. నీ దగ్గర దమ్ముండి ఉంటే, జనసేన పార్టీలో నువ్వే నిజమైన నాయకుడివై ఉంటే, జనసేన పార్టీలో పట్టు ఉంటే ఏమో ఈ 21 స్థానాల్లో నీకు కూడా స్థానం కల్పించేవాళ్ళేమో. నీకు స్థానం కల్పించలేదని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారిపై ఆరోపణలు చేస్తున్నావు. ఈయనకైతే చెప్పడానికేమో ఈయనకేం సిగ్గు లేదు, కానీ నాకైతే వినడానికి కాస్త సిగ్గుగా అనిపిస్తుంది. సరే, ఇంకో పాయింట్కి వెళ్దాం. అసలు జనసేన పార్టీ ఉందా లేదా? ఎన్నికలకు ముందే విలీనం చేశారా? దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఈ బోకు మహేష్, పోతిన మహేష్, ఈయన వైసీపీలోకి పోకుండా ఈ మాటలు అడిగింటే చాలా బాగుండేది. ఈ దరిద్రం ఏంటంటే, ఇక్కడ ఈయన చేతిలో 4 పేజీలు ఉన్నాయి. మాటికి ఆ పేజీలు చదువుతున్నాడు. అయినా పోతిన మహేష్కి ఇంత దౌర్భాగ్యం ఏం పట్టిందబ్బా? పేజీలు తిప్పడం, ఆ పేజీల్లో ఉన్నది చదవడానికి తడబడ్డం, ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలడ్డం. పోతిన మహేష్ గారు, పార్టీకి ఫండ్స్ వస్తున్నాయి, ఏం చేశారు, మీరు లెక్కలు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు లెక్కలు చెప్పాలి అని అడుగుతాడు. సరే, పవన్ కళ్యాణ్ గారు లెక్కలు చెప్పాలని ఏ జన సైనికుడు అడిగినా, జనసేన పార్టీ కార్యకర్తలు అడిగినా సముచితంగా ఉంటుంది. వేరే పార్టీలోకి పోయిన మీరు పవన్ కళ్యాణ్ గారిని లెక్కలు చెప్పండి అని అడగడం ఏంటి? మీరు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఏమని అడగాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీకు ఏ ఫండ్స్ వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, దేనికి ఖర్చు పెట్టినారు అని మీరు ఏ విధంగా అయితే ప్రశ్నిస్తున్నారో అదే ప్రశ్న మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలని చెప్పేసి మేము తీవ్రమైన స్వరంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటి, అడిగే దమ్ము లేదా? అంటే ఇప్పుడు మీరు వైసీపీ పార్టీలో చేరారు కాబట్టి మీ అధినాయకుడిని ప్రశ్నించే అధికారం మీకుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేంత దమ్ము లేదంటారా? మరి కూర్చోవాలిగా, కూర్చోము. ఎందుకంటే మీకు ఏ పదవి లేదు, వాళ్ళు ఏ పదవి ఇవ్వరు.
ఇప్పుడు ఎన్నికలు కాబట్టి మిమ్మల్ని వాడుకోవచ్చని తీసుకున్నారు. మీకు బాగా ముట్టినట్లుగా ఉంది. సరే, ఏం ముట్టింది అనేది మీకు తెలిసిందిలేండి. మేమైతే దాని గురించి మేము మాట్లాడకూడదు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు మీకెందుకు సమాధానం చెప్తారండి వైసీపీ నాయకులకు? ఇంకా ఈయన ఏమేమి మాట్లాడాడో ఒకసారి విందాం. కాపు యువత మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీరేదో పెద్ద స్థాయికి వెళ్ళిపోతారని వాళ్ళందరూ పాపం కష్టపడి పనిచేసి మీ వెనకాల తిరుగుతుంటే వాళ్ళని అలా మోసం చేసి మభ్యపెట్టి మా పెద్దనాళ్ళని ఘోరంగా మోసం చేస్తూ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పని చేయించడం ఏంటి? పాపం కాపు యువత మీద ఈయనకు ప్రేమ కారిపోతోంది. మరి పోతిన మహేష్ గారు, మీరు 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అదే కాపు యువత మీ మీద ఎందుకు నిరసనలు వ్యక్తం చేశారంటారు? సమాధానం చెప్పలేరా? మీ దగ్గర సమాధానాలు లేవా? మీరు సమాధానం చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఆగండి, పేజీలు తిప్పేస్తున్నా. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తెలుసుగా నాదెండ్ల మనోహర్ అసలు కష్టపడకుండా రాజకీయాలను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడం ఎలాగో ఆయన దగ్గర జ్ఞానంతో పెట్టిన విద్య ఉంటుంది. ఆయన దగ్గర అసలు కష్టపడక్కర్లా, రాజకీయాలను అడ్డం పెట్టుకుని డబ్బులు ఎలా సంపాదించాలో ఆయనకి బ్రహ్మాండంగా తెలుసు. ఆయనకి మరి రాజకీయాలు చేయకుండా, వ్యాపారాలు చేయకుండా, ఏ పని చేయకుండా ఆయాచితంగా డబ్బులు సంపాదించే నైపుణ్యము నాదెళ్ల మనోహర్ గారికి ఉంటే మరి తమరెందుకు దాంట్లోకి పోయినట్టు? అదే వైసీపీ పార్టీలోకి ఎందుకు పోయినట్టు? ఆయన దగ్గర కూర్చుంటే వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ ఏదో ఈయన ఇచ్చేవాడు కదా. మరి ఆ నైపుణ్యం ఏదో ఆయన దగ్గర మీరు నేర్చుకొని మీరే సంపాదించుకొని ఉండవచ్చు కదా. మరి ఎందుకు వెళ్ళినట్టు? మరి సమాధానం చెప్పాలి మీరు. పవన్ కళ్యాణ్ గారితో ఒకరిద్దరు వ్యక్తులను కల్పించి కేవలం ఇద్దరు కూర్చునే 10 కోట్ల రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ కార్ని కొనుగోలు చేశారు. అది కూడా ఆయన పేరు మీద అయితే వైట్లో చూపించాల్సి వస్తుందని బ్లాక్లో ఒక బినామీ వ్యక్తి మీద పెట్టారు. సరే, ఒక బినామీ వ్యక్తి మీద పెట్టారు. మరి ఎవరు ఆ బినామీ వ్యక్తి? మీరు చూపించవచ్చు కదా, మీరు నిరూపించవచ్చు కదా. ఆ లెక్కలని తీసి పలానా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఈ స్పోర్ట్స్ కారు కొన్నారు, ఇదిగో ఈయన పేరు పైన పెట్టారు అని మీరు స్పష్టంగా ఆధారాలు చూపించవచ్చు కదా. ఇప్పుడు మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అదే ప్రెస్ మీట్లో మీరు ఈ ఆధారాలను బహిర్గతం చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయలేదు? సమాధానం చెప్పాలి మహేష్ గారు. మీరు తప్పకుండా సమాధానం చెప్పాలి మాకు. ఒక బినామీ వ్యక్తి మీద పెట్టారు. కేవలం ఇద్దరు కూర్చొని నడిపే ఒక స్పోర్ట్స్ కార్ విలువ 10 కోట్లు. ఆ 10 కోట్ల రూపాయల స్పోర్ట్స్ కార్ ని హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పార్కింగ్ చేస్తా ఉన్నారు. ఈ మాట వాస్తవం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవడైనా ఒక వెహికల్ కొనుక్కుంటే అది కారు కానీ, బైక్ కానీ, ఇంకోటి కానీ తాను తిరగడానికి తన ఇంటి దగ్గర పెట్టుకుంటాడు. కానీ ఈయన ఉండేది తెనాలిలో, హైదరాబాద్లో ఎక్కడో పార్కింగ్ చేసి పెట్టారంట. అంటే పార్కింగ్ చేసాడని కారు కొన్నారా? ఏమోబ్బా, మీకే తెలియాలి. దీనికి మీరే చెప్పాలి మహేష్ గారు, మీరే చెప్పాలి. జనాల్లో ప్రజలందరూ కూడా, మీరందరూ నాదెండ్ల మనోహర్ మీ ఇంటికి వస్తే, ఎవరైనా సరే ఆయన తరపున ప్రచారానికి వస్తే ఓటుకి 10,000 అడిగి తీసుకొని వైసీపీకి ఓటేయండి. మీరందరూ చూసారా? ఓటుకు 10,000 అడిగి తీసుకోవాలంట ఆయన దగ్గర. మీరెట్లా ఇస్తారు కదా, ఇవ్వండి. మీ దగ్గర కూడా తీసుకుంటారు బాగా. మీకు తీసుకున్న తర్వాత మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లే బుద్ధి చెప్తారు. ఓటుకు 10,000 ఆయన దగ్గర డిమాండ్ చేయాలంట. ఈయన చెప్తున్నాడు, ఓటుకి 10,000 అడిగి తీసుకొని వైసీపీకి ఓటేయండి. మీరందరూ ఓటుకి 10,000 20,000 అడిగి తీసుకోండి. ఎందుకంటే నాదెళ్ల మనోహర్ గారి దగ్గర ఓటుకు 10,000 20,000 తీసుకొని వీళ్ళ వైసీపీకి ఓటేయాలంట.
బాగానే ముట్టిందయ్యా నీకు. ఇద్దరు కూర్చునే కారు 10 కోట్లకు కొన్న వ్యక్తి మీకు 10,000 20,000 ఇవ్వలేరా? 10,000 20,000 తీసుకోండి మీరు అందరు జనాల్లో. తీసుకొని ఓటు వేయాల్సింది మాత్రం ఫ్యాన్కి వేయాలి. దేనికి వేయాలి? ఫ్యాన్కి వేయాలి. ప్రచారం భలే చేస్తున్నాడు కదా. మరి ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ప్రచారం చేయకపోతే ఊరుకుంటారా వాళ్ళు? బాగానే చేసుకుంటున్నాడు ప్రచారం. గిట్టుబాటు చేసుకున్నట్టున్నాడుగా, బాగా గిట్టుబాటు చేసుకున్నాడు కాబట్టి ప్రచారం చేస్తున్నాడు. కానీ మహేష్, ఫ్యాన్కి వెళ్ళి జనాలు దరిద్రం పోద్ది అప్పుడు. కానీ జనాలు దరిద్రం పోద్ది ఎప్పుడు? డబ్బులు ఇస్తాడు, బాగా ఉన్నాయి డబ్బులు తీసుకోండి. తీసుకొని ఓటు మాత్రం ఎవరికి వేయాలి? మన సింబల్ ఫ్యాన్కి వేయాలి. దేనికి? నిన్నటిదాకేమో గ్లాస్కి ఏమన్నావు, ఈరోజేమో ఫ్యాన్కి ఏమంటున్నావు. అంటే ఎమ్మెల్యే పదవి ఇచ్చింటే, లేదు దగ్గరికి పిలిచి నీకు ఎమ్మెల్సీనో ఏదో ఒకటి ఇస్తాంలే అని ఉంటే అప్పుడు గ్లాస్కి ఏమని చెప్పేవాడివి. నీ అంచనాలకు అందలేదు కాబట్టి, నీ ఆశలను వాళ్ళు తీర్చలేదు కాబట్టి, అటువైపు పోయి వాళ్ళు నీ ఆశలను తీర్చారు కాబట్టి, నీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యి నీకు ముట్ట చెప్పారు కాబట్టి ఫ్యాన్కు ఓటు వేయాలంట. వెనక్కి తిరిగి మరి మన ఫ్యాన్ గుర్తేది, మన ఫ్యాన్కి వేయండి ఓటు. ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే నీకే వ్యక్తిత్వం లేదు, పార్టీని వదిలేసి వ్యక్తిత్వాన్ని వదిలేసి ఇంకో పార్టీలో చేరావు. మరి నువ్వు చెప్తే ఓటర్లు వేస్తారా ఓట్లు? అట్లా ఓట్లు వేసినంటే మా పార్టీకి 2019లో ఇంకోటి కూడా వచ్చేది, అదే మీరు గెలిచి ఉండేవాళ్ళు అని. సరే అన్నయ్య ఇంకా ఏమేమో మాట్లాడుతున్నాడో ఇంకా విందాం. నా మీద చాలా మంది నాయకులు చోటా మోటా గాళ్ళు, గల్లీల్లో తిరిగేటోళ్ళు, 420 గాళ్ళు, అమ్మాయిలు బ్రోకర్లు, చీటీలు ఎత్తేసిన వాళ్ళు, దొంగతనంగా ఆస్తులు కొట్టేసిన వాళ్ళు చాలా మంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం కాదు, నేను అడిగిన పాయింట్స్కి రాజకీయంగా సమాధానం చెప్పండి. సరే పోతిన మహేష్ గారు, ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నలన్నీ కూడా రాజకీయానికి సంబంధించినవే? పాలసీలకు సంబంధించిన సమస్యల గురించి మీరు ప్రశ్నించారా? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి అంటూ ఒకే మాటను రెండు సార్లు మాట్లాడుతూ మీరు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారే. మరి మీరు ఎక్కడైనా మీరు పెట్టిన ప్రెస్ మీట్లో ఎక్కడైనా సరే ఒక్క పాలసీ మ్యాటర్ గురించి అయినా మీరు చర్చించారా? మీరు వ్యక్తిగతంగా దూషించడం, జనసేన పార్టీ పైన బురద జల్లడం తప్ప మీరు ఈ ప్రెస్ మీట్లో మీరు చేసిన పని ఏమిటి? అదే ఇందాక అన్నాగా, నేను మొదట కథ చెప్పాను కదా, ఆ రెండవ క్యారెక్టర్ ఇదే. అడిగిన పాయింట్స్కి రాజకీయంగా సమాధానం చెప్పండి. లేదా ఎక్కడైనా బహిరంగ చర్చకి సిద్ధమంటే, జనసేన పార్టీ తరఫున ఎవరైనా సిద్ధమంటే నేను వస్తాను. ఓకే, జనసేన పార్టీ నుంచి మేము కూడా అవసరంలే, మా నాయకుడు అవసరంలే, మా ఫైర్ బ్రాండ్ ఉంది ఒక ఆమె కదా, ఆమె రాయపాటి అరుణ, ఆమెను కూర్చోబెడతాం. నీకు దమ్ముంటే, నీకడ ధైర్యం ఉంటే ఆమెతో కూర్చో, ఆమెకు సమాధానాలు చెప్పు, చాలు, మేమంతా ఒప్పేసుకుంటాం. నువ్వు సరైన సమాధానాలు చెప్పాలి మహేషు, నువ్వు సరైన సమాధానాలు చెప్పాలి. నేను అడిగిన అన్ని ప్రశ్నలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్తారని ఆశిస్తా ఉన్నా. ఏం మీకు వద్దా సమాధానాలు? మీకేం వద్దా? రాష్ట్ర ప్రజల్లో మీరు లేరా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి మిలాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత, ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. సరే, పవన్ కళ్యాణ్ గారు కొన్నారు, ఆ విషయం ఆయన చెప్పడు. మరి ఆ రహస్యాలేవో బయట పెడతానని చెప్పి పరిగెత్తుకుంటా కెమెరాల ముందుకు వచ్చేసి నిలబడ్డారు కదా తమరు. మీరు బయట పెట్టండి, ఆధారాలతో సహా చూపించండి ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆధారాలతో సహా చూపించండి. మహేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆధారాలతో సహా చూపించండి, చీ ఈ దరిద్రం నాకంటుకుందిగా. చూద్దాం ఇంకేం మాట్లాడుతున్నాడు. విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా.
కొన్ని బా వెరీ గుడ్. ఇప్పుడు నచ్చావు మహేష్. నువ్వు మొగోనివి. నువ్వు బయట పెట్టాలా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ఆహా నువ్వు కదా మొగోనివి అని చెప్పి అనుకోవాలా. పెట్టబ్బా, తప్పకుండా నువ్వు బయట పెట్టు, మేము చూస్తాం. విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా. ఆధారాలతో సహా బయట పెడతా. పెట్టు పెట్టు పెట్టు. పవన్ కళ్యాణ్ గారు మిలాఖత్ అయిన తర్వాత 2023లో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్న ఆస్తులు ఎంత, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్న ఆస్తులు ఎంత, వాటి విలువ ఎంత, ఎక్కడెక్కడ కొన్నారనేటువంటి వాస్తవాల్ని బయట పెట్టాలి. బినామీ పేర్లతో సహా బయట పెట్టాలి. పెట్టకపోతే ఖచ్చితంగా నేను నా దగ్గరున్న ఆధారాలు కొన్నిటిని బయట పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సొంత ఆస్తులు అమ్ముకొని ప్రచారానికి ఖర్చులకు లేక ఆస్తులు అమ్ముకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అన్ని ఛానళ్ళు చెప్తూ ఉంటే నీ చెవులు మూసుకుపోయినాయా, చెవులు దొబ్బినాయా? ఆయన ఎట్లాంటి క్యారెక్టర్ అన్నది ఆయనకు సన్నిహితంగా ఉన్న అందరికీ తెలుసు. మరి నీకెందుకు తెలియదు? 10 ఏళ్ళు ఆయనంటే తిరిగావు కదా నువ్వు. సారీ 10 ఏళ్ళు అయిండకపోవచ్చేమో. నువ్వెంతో 4 ఏళ్ళు 5 ఏళ్ళు తిరిగావు. 2014 నుంచి లేవు నువ్వు. 2019 ఎలక్షన్ల తర్వాత వచ్చినట్టున్నావు పార్టీలోకి. మరి ఈ కాలంలో అయినా సరే ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన గురించి కాస్త కూస్తూ తెలుసుకొని ఉంటావుగా. నీకెక్కడ తెలుస్తుందిలే స్వామి. మీరంతా ఏం కొడదామా అని వచ్చిన బాపతు ఇక్కడ అవకాశం లేదు, అవకాశం ఉన్న చోటికి పోయినారు, వాడేసినారు జనసేన పార్టీని, అంతే. అంతకు మించి ఏమని చెప్పండి. సరే చూద్దాం. బయట పెడతానని కూడా ఈ సందర్భంగా పెట్టు 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 పెట్టు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు పదే పదే నా దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా. ఆయన పార్టీ అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమనండి. పార్టీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పమనండి. ఎందుకు ఆ విషయాన్ని బహిర్గతం చేయరు? మళ్ళీ క్వశ్చన్ వేసినావు అబ్బా. ఇట్లా క్వశ్చన్ చేయాలా? ప్రశ్నించడము అంటే ఇది. జనసేన పార్టీలోకి వచ్చినాక ప్రశ్నించడం నేర్చుకున్నావా, లేకపోతే ముందు నుంచి కూడా నీకు ప్రశ్నించే అలవాటు ఉందా? సరే, మొత్తానికైతే ప్రశ్నించడం అనేది నీకు వచ్చేసింది. చక్కటి ప్రశ్నలు వేస్తున్నావు. నాకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు, బినామీ ఆస్తులు, చెల్లెలికి ఇవ్వకుండా మిగిలించుకున్న ఆస్తులు, వీటన్నిటి గురించి కూడా నువ్వు కూడా ప్రశ్నించాలి మహేష్. ఎందుకంటే ఎట్లా జనసేన వాళ్ళు నీకు సమాధానం చెప్పరు, నువ్వు వేసే తింగరి ప్రశ్న కల్లా వాళ్ళు సమాధానం చెప్పరు. మరి నువ్వు ఏ పార్టీ కండువా అయితే ఫ్యాన్కి వేయండి అని చెప్పి అడుగుతున్నావో, మరి వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని ప్రశ్నించాలి కదా. మరి నువ్వు ప్రశ్నిస్తేనే కదా సమాధానాలు వచ్చేది. మొత్తం వైసీపీ అకౌంట్లలో ఉన్న డబ్బులు ఎన్ని, అకౌంట్లలో లేకుండా కంటైనర్లలో దాచుకున్న డబ్బులు ఎన్ని, అకౌంట్లకు చేరకుండా కేవలం మద్యం వ్యాపారం ద్వారా చేసిన క్యాష్ ఎక్కడ ఉంది, ఎక్కడ పెట్టారు, ఇవన్నీ అడగాలి కదా మహేష్ నువ్వు. మరి ప్రశ్నించాలి కదా. అంటే ప్యాకేజీ ఎవరిస్తే వాళ్ళ తరపున మాత్రమే ప్రశ్నిస్తానంటే మేము ఒప్పుకోమబ్బా. నువ్వు ఖచ్చితంగా ప్రశ్నించాలా. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ప్రశ్నించాలా. మరి అన్యాయం అటువైపు పెట్టుకొని, అక్రమ సంపాదనలు అటువైపు పెట్టుకొని ఒక నిజాయితీపరుణ్ణి ప్రశ్నిస్తున్నావే, ఏమబ్బా నమ్ముతారా జనాలు నిన్ను? నీ మాటలు నమ్ముతారా? సరే, ఎందుకు చెప్పరు? నాకు కూడా బోరు కొడుతుంది ఈ దరిద్రాన్ని వినాలంటే. కొంచెం ఫార్వర్డ్ చేస్తా. లెక్కలు చెప్పరు. గతంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం కొనుగోలు చేయడానికి డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ఖాతాలో నుంచి వచ్చాయి అనేది కూడా మీరు బహిర్గతం చేయాలి. అదేవిధంగా రేపు ఎన్నికల అఫిడవిట్లో చేస్తాము కదా ఇవన్నీ. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మాకేమన్నా బ్లాక్ మనీ ఉందా? ట్యాక్స్ పేయర్ అయ్యా మా పవన్ కళ్యాణ్ గారు, ట్యాక్స్ పేయర్. ఆయన తీసుకునే అమౌంట్ కూడా అంతా కూడా ట్యాక్స్ పే చేస్తారు. ఆయన లెక్కలు ఉంటాయి ఆయన దగ్గర. మరి లెక్కలు లేనివి ఏమన్నా ఉంటే నువ్వు చెప్పాల్సిందే. ఎందుకంటే
నీకు వైసీపీ వాళ్ళు చెప్పింటారు కదా, సారీ స్క్రిప్ట్ రాసి ఇచ్చింటారు కదా, ఆ పేపర్లలో ఉండొచ్చు చూడు ఒకసారి. అదేవిధంగా జనసేన పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సేకరించిన నిధులు ఎంత? 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు మీకు ఎంతమంది ఇచ్చారో మీరు బహిర్గతం చేయాలి. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సేకరించిన నిధుల్ని బయట పెట్టాలి. దేశంలో అన్ని పార్టీలు కూడా వెబ్సైట్లో బయట పెడుతున్నాయి కదా, కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వడం ద్వారా సేకరించిన నిధులు చిన్న అడగట్ల. నేను కూడా మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పండి, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఇచ్చిన వాళ్ళ వివరాల్ని బహిర్గతం చేయండి, వెబ్సైట్లో పెట్టండి. ఎన్ని కోట్ల రూపాయలు సేకరించారని. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ బ్యాంకుల్లో ఉంటుందబ్బా, బ్యాంకుల్లో ఉంటుంది. అదేం బ్లాక్ మనీ కాదు. బ్యాంక్ అకౌంట్ల నుంచే పార్టీల అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేమి దాచిపెట్టుకున్న విషయం కాదు, అది పారదర్శకమైన విషయమే. అన్ని పార్టీలకు కూడా అట్లాంటి బాండ్స్ రూపంలో ఫండ్స్ వస్తాయి. ఆ వచ్చిన వాటన్నిటిని కూడా బ్యాంకులు ఆయా పార్టీల అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. అవి ఏమో నువ్వు చెప్పాలా? నా సంగతి తర్వాత స్వామి, ముందు మీ పార్టీ సంగతి చెప్పండి. మీ పార్టీ బొక్కలేంటివో చెప్పండి. మీ పార్టీ కాడ ఎన్ని డబ్బులు ఉన్నాయో చెప్పండి. అవన్నీ మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడితే కుదరదబ్బా. ఎన్ని కోట్ల రూపాయలు సేకరించారనేది ఆ వాస్తవాల్ని మీరు బయట పెట్టాలి. రాష్ట్ర పెడుతున్నాయి, దేశంలో చాలా పార్టీలు పెడుతున్నాయి, వెబ్సైట్లో పెడుతున్నాయి కదా. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఎవరు చాలా మంది పెడుతున్నారు. అట్లాంటివి మీరు బయట పెట్టండి. ఆమ్ ఆద్మీ పార్టీ అంట సామె, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా జైల్లో ఉన్నాడు దాంట్లోనే, ఆ లెక్కలు చెప్పకనే. ఆ విషయమైనా అర్థమవుతుంది నీకు? సరే, నీకు ఇంకెవరు గుర్తురాలే నాకు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన మాత్రమే గుర్తొచ్చినాడు. బయట పెట్టండి. అదేవిధంగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఆదుకునేందుకు 3,000 కుటుంబాలకి 1,00,000 రూపాయలు ఇస్తాము, 30 కోట్లు అవుతాయని చెప్పారు. మంచిది. దానికి ఒక సెపరేట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసామని చెప్పారు. అది కూడా మంచిదే. మరి కౌలు రైతులకి ఆర్థిక సాయం అందించేందుకు మీరు మొదట 5 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఆ తర్వాత విదేశాల్లో కష్టపడి పంచాయతీ పాడుగాను ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడంలే. బాగా ప్రేమ, బాగా నమ్మకం, అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి. ఇది కూడా ఈయన విరాళం అక్కడ ఎందుకు ఇచ్చినాడని అడుగుతున్నాడు. అది కూడా వినబుద్ధి కావడంలో నాకు పాయింట్ లేకుండా మాట్లాడుతున్నాడు. కంపెనీ నుంచి చలమల శెట్టి నరసింహారావు గారు. సరే, ఇంకా చూద్దాం. అన్ని పూర్తి చేశారు కదా, కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రమే ఎందుకు పూర్తి చేయరు? ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా. మీకు వచ్చిన డబ్బులు, మీకు ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్లాక్ని వైట్ చేయడానికి హరిహర వీరమల్లు సినిమా రూటింగ్ అవుతుందనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. మీ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి అక్కడే రూటింగ్ అవుతుందనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. అందుకే ఆ సినిమా పూర్తే అవ్వట్లా. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. బోకు మహేషు, పోతిన మహేషు హరిహర వీరమల్లు అనే సినిమాకు ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? ఏఎం రత్నం గారు. ఏఎం రత్నం గారు స్టార్ ప్రొడ్యూసరు అన్న సంగతన నీకు తెలుసా? అటు తమిళంలో ఇటు తెలుగులో భారీ హిట్లు అందుకున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన పేరు మీద ఉన్నాయి. కనీసం ఆ జ్ఞానమన్నా ఉందా నీకు? ఒక స్టార్ ప్రొడ్యూసరు డబ్బులు లేకుండానే, డబ్బులు వెతుక్కోకుండానే, డబ్బులు చేతిలో పెట్టుకోకుండానే సినిమాకు దిగినాడంటావా? నీ అజ్ఞానం అక్కడే బయటపడుతుంది. హరిహర వీరమల్లు అనేది ఒక పాన్ ఇండియా సినిమా. ఈ పాన్ ఇండియా సినిమాలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో నభూతో న భవిష్యత్ అనే విధంగా ఆ సినిమాను రూపొందించాలని చెప్పేసి ఏఎం రత్నం గారు అనుకుంటున్నారు. ఆయన
అట్లాంటి సినిమాకు టైం పడుతుంది. బాహుబలి సినిమా తీయడానికి 2 ఏళ్ళు పట్టింది. మరి 2 ఏళ్ళు ఎందుకు పట్టింది అని నువ్వు అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారా? చెప్పు. అందుకే నిన్ను మళ్ళీ బోకు మహేష్ అనబోయినా నిన్ను పోతిన మహేష్. అందుకే, లేకపోతే నువ్వు పోతిన మహేష్ అని విడిచిపెట్టేసి నీకు బోకు మహేష్ అనే పేరు స్థిరపడిపోతుంది. కాబట్టి ఇట్లాంటి సిల్లీ క్వశ్చన్స్ వేసి అవలాయి పట్టొద్దు నువ్వు. ఎందుకంటే హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమా, అది అద్భుతమైన గ్రాఫిక్స్తో రూపొందుతోంది. దానికోసం టైం తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి వీలైనప్పుడు ఆయన డేట్స్ తీసుకొని చాలా జాగ్రత్తగా ఏఎం రత్నం గారు రూపొందిస్తున్నారు ఆ సినిమాను. నాకు లెక్కలు చెప్పాలి పోయి అడుగుపో ఏఎం రత్నాన్ని. ఏమిడితో కొట్టాలనో దాంతోనే కొడతాడు ఆయన. నాలాగా మంచి మాటలు సమాధానం చెప్పడు ఆయన. మాట్లాడతారా కొంచెం కూడా బుద్ధి లేకుండా. ఇంకా చాలా ముఖ్యమైన విషయం అంట, పవన్ కళ్యాణ్ గారి మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదా? అసలు మీ మధ్య ఇచ్చినారా ఇవ్వలేదా? నీకెందుకురా బోకు? నీకెందుకయ్యా పోతిన మహేషు? ఇచ్చినారు అంటే నువ్వేమైనా సమాచారం ఉందేమో అది చెప్పు, అందరికీ ప్రజలకు చెప్పబ్బా. నీ మీద ఫిర్యాదు చేసినారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఫిర్యాదు చేసినారు, నీకేమైనా సమాచారం ఉందా? ఉంటే చెప్పు, బయటపెట్టు. ఇచ్చారా లేదా నువ్వు సమాధానం చెప్పాలి. ఇచ్చారా లేదనేది ఈయనకెందుకు సమాధానం చెప్పాలి? ఏమన్నా అర్థం పర్థం ఉండే మాటలేనా ఇవి? విభేదాలు ఎందుకు వచ్చినాయి? ఈయనకి చెప్పాలంట. మొత్తం డబ్బులు మీరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మొత్తం డబ్బులు వైట్ లోనే ఇవ్వాలి అని మీరు దిల్ రాజు గారిని ఇబ్బంది పెడితేనే మీ మీద అర్థమైందా? మొత్తం డబ్బులు వైట్లోనే ఇవ్వాలి అని దిల్ రాజు గారి మీద ప్రెజర్ పెట్టాడంట పవన్ కళ్యాణ్ గారు. అరే మాటికి అదే వచ్చేస్తుంది. మావాడు బోకుల మహేష్ ఉన్నాడు, ఈయనకి అదే పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లాక్ అంటే అది రహస్యంగా దాచిపెట్టుకునే డబ్బులు, అంటే చలామణిలో లేని డబ్బులు. మా నాయకుడు నిజాయితీపరుడు కాబట్టి వైట్లో డబ్బులు నేను లెక్కలు చూపించుకోవాలా అని చెప్తున్నాడు. దాంట్లో తప్పిందిరా బోకుల మహేష్, పోతిన మహేష్. దిల్ రాజు గారిని ఇబ్బంది పెడితేనే ఇబ్బంది అంట, మీ మీద వైట్లో ఇవ్వమంటే ఇబ్బంది పెట్టడం అంట. లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు ఇచ్చారని చెప్తున్నారు. ఇది నిజమా కాదా? వైట్లో డబ్బులు ఇవ్వమంటే అంటే లెక్కల్లో చూపించిన డబ్బులు ఇవ్వండి అంటే తప్పంట. నిజమే కదా? వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు లెక్కల్లో డబ్బులు చూపించారు కదా. మీకు తెలుసు కదా, కూరగాయల అంగడి దగ్గర కూడా రూపాయి కావాలంటే కూడా ఫోన్ స్కాన్ చేసి ఫోన్పే ద్వారా పే చేయొచ్చు. మరి బ్రాందీ షాపుల దగ్గర ₹1 అన్నా సరే మీరు ఫోన్పే ద్వారా కానీ డిజిటల్ పేమెంట్స్ ద్వారా కానీ తీసుకున్నారా? మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? మరి ఈ విషయాలు ఏమన్నా అడిగావా? మీ నాయకుడిని అడిగావా? మీ నాయకులను అడిగావా? అంటే బ్లాక్లో ఉండేదేమో అడగకూడదంట, వైట్లోనేమో అడిగితే తప్పంట. ఇది ఈయన సంగతి. మళ్ళీ ఒకసారి విందామా? ఇది నిజమా కాదా? అందుకనే ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చూశారుగా, పెద్ద బొట్టు పెట్టుకొని, అది న్యూ ఇండియానే సినిమా ఏదో ఆ సినిమాలో ఒక అభిమానం వస్తే ముట్టుకోగానే చీ పో పో అని బాగా తిట్టాడు ఆయన ఆ రోజున. అని దిల్ రాజు గారు కొద్దిగా అర్థం చేసుకోండి సార్, కొద్దిగా చెప్పండి సార్ అని. ఆ రోజు మాకు అర్థం కాల. మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఫిర్యాదు ఇచ్చారన్న విషయం నాకు అర్థం కాలేకపోతున్న మహేషు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో బ్లాకులో డబ్బులు అంటే కంప్లైంట్ చేయాల, వైట్లో డబ్బులు అంటే కంప్లైంట్ ఎవడన్నా చేస్తాడా? పోనీ కంప్లైంట్ చేసిన వాడిని వాళ్ళు ఊరుకుంటారా? నువ్వు బ్లాక్లో ఏడాడా దాచిపెట్టినావో చెప్పురా అని చెప్పి వాడి మీద పడతారా పడరా? అరే ఇంత చిన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఇంత చిన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు?
సారీ, నీ మాట లెక్కనే డబల్ చెప్పేస్తున్నా, రెండు సార్లు చెప్పేస్తున్నా. సారీ, ఏమనుకోవద్దు. ఈ చండాలం నీ వాయిస్ విని 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 నాకు కూడా చండాలమైన అలవాటు వచ్చేసింది అబ్బా. సరే చూద్దాం ఇంకా ఏం మాట్లాడినాడు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఫిర్యాదు ఇచ్చారన్న విషయం మాకు కూడా ఇంటెలిజెన్స్ చెప్తూ సార్. ఎలాంటి ఇది సిక్స్త్ సెన్స్ ఇంటెలిజెన్స్ కాదు, ఇది సిక్స్త్ సెన్స్ బాగా చెప్తారు. చెప్తారు కొంతమంది ఇలాంటి విషయాలు. కరెక్ట్ చెప్తారు కదా, మాటకి ఇంటెలిజెన్స్ చెప్పింది, ఇంటెలిజెన్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఇది. మాకు ఇంటెలిజెన్స్ చెప్తారన్న విషయం మీరు కూడా తెలుసుకోవాలి. అసలు 2014 నుంచి 2024 వరకు మీరు చేసిన సినిమాలు ఎన్ని, సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్ని, డిజాస్టర్ అయిన సినిమాలు ఎన్ని, మీ సంపాదన ఎంత, మీ మెయింటెనెన్స్ ఎంత, పార్టీకి ఇచ్చింది ఎంత, మీరు కొన్న ఆస్తులు ఎంత, మీ పేరు మీద బినామీల పేరు మీద, మీ పేరు మీద బినామీల పేరు మీద కొన్న ఆస్తులు ఎంత, దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమైతే పోతిన మహేష్, నీకు చిన్న సలహా. నీ డిమాండ్లు చాలా బాగున్నాయి. ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్నకు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, సమాచార చట్టం కింద, సమాచార హక్కు చట్టం కింద ఒక అప్లికేషన్ పెట్టుకోబ్బా మా పవన్ కళ్యాణ్ గారికి. అర్థమవుతుందా? ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దానికి వివరంగా సమాధానాలు ఇస్తాం. సరేనా? నువ్వు వచ్చి అది కూడా నువ్వే రావాలబ్బా. 10 రూపాయల కోర్టు ఫీజు స్టాంపు పెట్టాలా దానికి. తెలుసా అదన్నా నీకు? సరే, సమాధానం చెప్పాలా పోతిన మహేష్? నువ్వు సమాధానం చెప్పాలా. మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెయ్యి. చాలా ముఖ్యమైనటువంటి విషయం పదే ఫిలిం ఇండస్ట్రీ మా మీదే బతుకుతుంది. ఫిలిం ఇండస్ట్రీకి ఫిలిం ఇండస్ట్రీలో 100 మంది మా మీద ఆధారపడి బతుకుతున్నారని చెప్తున్నారు. అసలు మీ మీద ఆధారపడి బతికింది ఎవరిని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు? ఎంతమందిని ప్రొడ్యూసర్స్గా చేశారు? ఎంతమందిని ప్రొడక్షన్ మేనేజర్స్గా చేశారు? ఎంతమందిని ఇప్పటి వరకు డైరెక్టర్లుగా చేశారో చెప్పండి. ఏమంటే బ్రాండ్ అంటారు. మీకున్న బ్రాండ్ మోసం చేయడం, మాటలు చెప్పడం, మోసం చేయడం. పవన్ కళ్యాణ్ గారు కూడా నిజమే. పోతిన మహేష్, నిజమే. నువ్వు చాలా నిజాలు చెప్తున్నావు కదా. ఎందుకంటే ప్యాకేజ్ తీసుకున్న నోటి నుంచి ఇట్లాంటి మాటలు కాకపోతే, ఇంత అసహ్యకరమైన మాటలు కాకపోతే ఇంకేం వస్తాయి? సినిమాల్లో వీళ్ళు మేమే సినిమాలు తీస్తున్నాం, మా వల్లనే మిగతా వాళ్ళు బతుకుతున్నారని ఎప్పుడన్నా చెప్పినాడా పవన్ కళ్యాణ్? ఏ రోజైనా వాళ్ళ నోటి నుంచి, మెగా ఫ్యామిలీ హీరోల నోటి నుంచి ఏ రోజైనా ఆ పదం వచ్చిందా? ఏ రోజైనా వాళ్ళు మాట్లాడారా? ఈ రోజు కూడా మెగా ఫ్యామిలీ అనేది ఇండస్ట్రీలో ఉండే ఏదైతే అన్ని క్రాఫ్ట్స్లో పనిచేసే వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శ్రేయోభిలాషులు, కరోనా టైంలో వాళ్ళని ఆదుకున్న వాళ్ళు చిరంజీవి ఫ్యామిలీ. ఈ విషయము నీకు కనీసం అవగాహన మీకు రాదు, మీ కళ్ళకు కనిపించదు. ఎందుకంటే మీ కళ్ళకు వైసీపీ ప్యాకేజీ పొరలు కప్పుకొని పోయాయి కాబట్టి మీకు తెలియదు. ఒక్కసారి చిరంజీవి గారి గురించి యూట్యూబ్లో చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఎంత ఇచ్చినారు, ఎవరికి ఎంత సహాయం చేసినారు అనేది వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పినటివి చాలా ఉన్నాయి. బహుశా నీకు అలవాటు ఉన్నట్లేదు, ఎందుకంటే అవి ఉంటే ఈ మాటలు మాట్లాడవు కదా. నీకు కేవలం వైసీపీ వాళ్ళు రాసిచ్చిన అదే ఇప్పుడు చేతిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. 4 పేజీలు మాటిమాటికి తిప్పుతున్నాడు. పాపం ఏం రాసినాడో, ఏ పాయింట్ మిస్ అయిపోతే బహుశా ప్యాకేజీ ఏమన్నా వాయిదాల ప్రకారం ఇచ్చారేమో. ఒక వాయిదా ఇచ్చింటారు, మళ్ళీ నెక్స్ట్ వాయిదా రావాలంటే ఈయన గట్టిగా ప్రెస్ మీట్లో తిట్టాలి కదా. వైసీపీ పార్టీలో ప్యాకేజీ ముట్టాలంటే దాని ప్యాకేజీ అందామా, జీతం అందామా? ఆ జీతం అంటేనే బాగుంటుందిలే, ఎందుకంటే జీతగాళ్లకు జీతమేగా ఇచ్చేది, ప్యాకేజ్ ఎందుకు ఇస్తారు? వీళ్ళు పోయినారు కూలీ పనికి పోయిన కూలీ ఇస్తారు. ఆ కూలీ కూడా ఏంటంటే నువ్వు ఈ పని చేసినప్పుడు ఈ కూలీ ఇస్తాము, అప్పుడు బయటకు వచ్చేస్తారన్నమాట. వీళ్ళు ఈ కూలీ తీసుకొని మాట్లాడేస్తారు. మరి కూలీ అయిపోయిన తర్వాత మళ్ళీ కూలీ కావాలంటే మళ్ళీ మైక్ ముందుకు వచ్చేస్తారు, కెమెరాల ముందుకు వచ్చేస్తారు, ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. సరే ఏం చేస్తాం,
ఆల్రెడీ ఆ బ్యాచీలు ఉన్నాయి సోషల్ మీడియాలో. వాళ్ళకు తోడు మన పోతిన మహేష్ కూడా చేరినాడు. వెరీ గుడ్ పోతిన. చూద్దాం ఇంకేం మాట్లాడాడు. కుటుంబంలో ఒక వ్యక్తి అయినటువంటి బన్నీ గారి గురించి, అంటే అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే 4 మాటలు కొట్టారు ఎప్పుడైనా? ఏమంటే ప్రభాస్ గారు ఫిట్టింగ్ పెడుతున్నాడు. ఎన్టీఆర్ గారి గురించి చెప్తారు, మహేష్ బాబు గారి గురించి చెప్తారు, చరణ్ గారి గురించి చెప్తారు. మరి మీ ఇంట్లో ఉండేటువంటి అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే 4 మాటలు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు? ఏమంటే బ్రాండ్ అంటారు, ఇండస్ట్రీస్ కి మేమే అంటారు కదా. మరి ఎప్పుడైనా అల్లు అర్జున్ గారి గురించి 4 మంచి మాటలు చెప్పారా? అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్, తెలుసుగా బ్రాండ్ పేరు డబల్ క్యాపిటల్ ఏ ఉంటుంది, డబల్ ఏ, అల్లు అర్జున్ బ్రాండ్. అల్లు అర్జున్ ఒక బ్రాండ్ తెలుసుగా. ఆయన ఆయన మీకు పేజీలు తిప్పుతున్నాడు, దాంట్లో లేదు విషయం. ఒక విషయం చెప్తున్నా, చెప్పు నిదానంగా. ఆయన చాలా మందికి అంటే ప్రొడ్యూసర్లకి, ఆయన దగ్గర గొడుగు పట్టుకున్నటువంటి వ్యక్తులకి పేజీలు తిప్పుతున్నాడు, విషయం లేకుండా చెప్తున్నాడు. ఏదో ప్రొడ్యూసర్లుగా చేశారు, డైరెక్టర్లుగా చేశారు, అట్లాగనే పేజీలు తిప్పుతున్నాడు. ఎందుకంటే పాపం ఆ విషయాన్ని రాసినట్టు లేరు. అది చూడు పాపం. అదే విధంగా విషయం లేదు, అదే మీరు చూస్తే లేదు విషయం అక్కడ పేజీల్లో. చాలా మందికి సొంత ఇల్లు కూడా కొనిచ్చారు, బంధువులకి ఇంకా బంధువులకి, విధంగా స్నేహితులకి, తనని నమ్ముకున్న వాళ్ళకు కూడా పేజీలు తిప్పుతున్నాడు. దానిలో ఏం లేదని నోటికి ఏదో వచ్చింది మాట్లాడుతుంది. సొంత ఇల్లు కూడా కొనిచ్చారు. అల్లు అర్జున్ ఒక బ్రాండ్. ఆయన క్యారీవాన్ మీద చూశారుగా డబల్ ఏ అని ఉంటుంది, ఆయన షర్ట్ల మీద కూడా డబల్ ఏ ఒక రాసి ఉంటుంది, డబల్ ఏ అని రాసి ఉంటుంది. అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్, చదువుతున్నాడు, ఒక బ్రాండ్. మరి ఆయన బ్రాండ్ ఏంటో తెలుసా? తెలుసులేరు, చెప్పురా భయ్. చొక్కా వేసుకొని, ఒక చిరిగిపోయిన లుంగి కట్టుకొని, ఒక ఇరిగిపోయిన పుల్ల పట్టుకొని, ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కదా, అట్లాంటి ముగ్గులు రంగులు 4 ముఖానికి రాసుకుంటే, ఒక చిరిగిపోయిన లుంగి, ఒక ఇరిగిపోయిన పుల్ల, ముఖానికి 4 రంగులు రాసుకుంటే 1000 కోట్లు వసూలు చేసినవే ఆయన బ్రాండ్ పుష్ప. ఏంటి పుష్ప? దేశవ్యాప్తంగా కదిలిచ్చింది ఆ సినిమా. అది బ్రాండ్ అంటే, అది ఫిలిం ఇండస్ట్రీని బతికించడం అంటే, అదే ఫిలిం ఇండస్ట్రీని బతికించడం అంటే. ఇప్పుడు కాదని ఎవరన్నారా స్వామి నీతో? అల్లు అర్జును మెగా ఫ్యామిలీలోని వాడే. పవన్ కళ్యాణ్కి ఆయన ఏమన్నా స్ప్లిట్స్ ఉన్నాయా వాళ్ళిద్దరికి ఏమన్నా? లేకపోతే నువ్వేమన్నా పుల్లలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా? వాళ్ళిద్దరికి పుల్లలు నిన్ను అనకూడదు, తప్పు. ఎందుకంటే ఈ పుల్లలు పెట్టమని ఇందాక పేజీలు తిరిగేస్తున్నప్పుడే నాకు అర్థమైంది. పుల్లలు పెట్టమని స్క్రిప్ట్ రాసి ఇచ్చినారు నీకైతే, కాకపోతే మ్యాటర్ వేయలే. అందువల్ల నీ దగ్గర మ్యాటర్ లేక ఏదో నోటికి వచ్చేసిన సొల్లు వాగేసినావు. అయినా సరే, ఈ సొల్లల్లో విని పాపం జనాలకు నేను కూడా మీకు బోరు కొట్టించడమే కానీ ఈ సొల్లును చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక బన్నీ వాసు అట్లాంటి వాళ్ళు చాలా మంది బయటకు వచ్చారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది చదువుతున్నాడు. పాపం ఆయనకి సినిమాల గురించి తెలియదంట. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు నుంచొని స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, అసలు నీకు స్కిల్లే లేదు, ఇంక డెవలప్మెంట్ ఏమొస్తుంది? అసలు మీకు స్కిల్లే లేదు, డెవలప్మెంట్ ఏమొస్తుంది? అసహ్యంగా భాష బాగాలేదు, అసలు విషయం లేదు దీంట్లో. బ్రాండ్ గురించి మాట్లాడారు. ఈ మధ్య ఇంకొక గొప్ప విచిత్రం జరిగింది. గొప్ప విచిత్రం అంటే జనసేన పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్థమైందిగా మురళి గారు? ఎవరో మురళి అంట ఆయనకు అర్థమైందా లేదా అని అడుగుతున్నాడు. బహుశా మావాడే ఉంటాడు, జర్నలిస్టు. సరే పోతిన మహేష్, మేము పొత్తు పెట్టుకున్నామయ్యా. పొత్తు పెట్టుకున్న తర్వాత మా నాయకుడితో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా మా నాయకుడే. ఆయన కండువాతో పాటు మా కండువా కూడా వేసుకుంటున్నాడు. మా కండువా వేసుకొని మమ్మల్ని మోటివేట్ చేస్తున్నాడు.
రేపు కార్యక్రమాలు జరగాలంటే ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించాలి అంటే ఎట్లా నిర్వర్తించాలి, ఎట్లా చేయాలి అనేది ఆయన పంధాలో, ఆయన వ్యూహాలతో ఆయన అందరికీ కలిపి చెప్పేస్తున్నాడు. దీంట్లో తప్పేముంది? పవన్ కళ్యాణ్ గారు టీడీపీ శ్రేణులకు ఆయనకు సంబంధించిన విషయాలను ఆయన చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు జనసేన శ్రేణులకు ఎట్లా చేసుకోవాలి, ఎట్లా కలిసికట్టుగా పోవాలనేది కాన్ఫరెన్స్ ద్వారా చెప్పినారు. అదే కదా పొత్తు ధర్మం అంటే. కలిసి ప్రయాణం చేయాలంటే కలిసి మాట్లాడుకోవాలి కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? ఆయన ఎట్లా చేస్తాడు అని మాట్లాడుతున్నావు. పొత్తులో ఉన్నోళ్లే కదరా స్వామి మాట్లాడుకుంటున్నది, నీకేమైంది? సరే, నువ్వు ఎట్లా స్క్రిప్ట్ చదువుతున్నావు కదా, చదువు. ఇంకా నాకు కూడా వినే ఓపిక లేదు. ఎందుకంటే ఈ సొల్లు పనికొచ్చేది దీంట్లో ఒక్క పాయింట్ లేదు. ఇంక ఏమన్నా మాట్లాడదామంటే ఏమున్నాయని మాట్లాడాలి దీంతో? మా పిల్లోళ్ళు ఏమో మాట్లాడన్నా ఏం మాట్లాడాలా స్వామి? చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళకి కూడా సమాధానాలు చెప్పాలన్నా? కొంచెం ఫార్వర్డ్ చేస్తా, నాకైతే ఇవి వినబుద్ధి కావట్లా. మహేష్ బాబు గారి గురించి చెప్తారు. ఇంకా ఈ సొల్లు వినలేను కానీ 2 ముక్కలు ఆయనకు చెప్దాం. ఈ బోకు మహేష్, పోతిన మహేష్ లాంటి వారికి ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాం. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధే ఉంటే, మీరు నిజంగా నిజాయితీ పరులైన నాయకులే అయి ఉంటే, మీరు పార్టీలోకి పోకముందు మాట్లాడాల్సిన మాటలు ఇవి. అవతలి పార్టీలోకి పోయి ఆ స్క్రిప్ట్ పేపర్లు చేతిలో పెట్టుకుంటూ ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడే ప్రతి మాటకు అర్థమవుతోందా నీకు? ఇందాక దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు. ఏమని ఫిర్యాదు చేశారు? ఒకసారి ఆ వీడియోను నువ్వే చూసుకో, ఒకసారి ఏం మాట్లాడావో. బ్లాక్ అమౌంట్ ఇస్తానంటే అంత వైట్ అమౌంట్ కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఆ విషయము ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దగ్గర దిల్ రాజు కంప్లైంట్ చేశాడు అని మాట్లాడావు. చూసుకున్నావు? ఒకసారి చూసుకో. ఎవడైనా సరే వైట్ మనీ ఇవ్వమన్నాడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు బ్లాక్ మనీ తీసుకోండి అంటారా? అరే, ఇంత చిన్న విషయం తెలియదు, మీరెట్లా నాయకులు అవుతారు స్వామి? నాకు అర్థం కాక అడుగుతా. జనసేన పార్టీకి పట్టిన దరిద్రం పోయింది మీలాంటి వాళ్ళ వల్ల. కామన్ సెన్స్ ఉండదు, విషయం మీద పరిజ్ఞానం ఉండదు, ఏం మాట్లాడుతున్నారో మాట మీద పట్టు ఉండదు, ఏమీ లేకుండా మాట్లాడే మీ వాళ్ళ గురించి మాట్లాడాల్సిన దరిద్రం మాకు పట్టింది అంతే. పొరా స్వామి, మీ పంచాయతీ వద్దు. నువ్వు ఏం మాట్లాడినా ఏం హిక్కుంటావో హిక్కో అంతే. ఇంతకు మించి మేమేం మాట్లాడము. ఇట్లాంటి వాళ్ళ గురించి, ఇలాంటి వ్యాఖ్యానాలు చేసే వాళ్ళ గురించి జన సైనికులు తగిన బుద్ధి చెప్పాలి వీళ్ళకు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.